ఆకాశమెత్తు విజయాలకు మార్గం విద్యార్థుల జీవితాంతం గుర్తుంచుకోవడమే గురువుల ఘోరం. ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న మాట్లాడుతుండగా టీచర్లు అంతా ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి భోజనశాలకి వెళ్ళిపోయారట. నేను మంత్రిని వచ్చి మాట్లాడుతుంటే టీచర్లు ఇట్లా వెళ్ళిపోవడం పద్ధతేనా అని చెప్పి ఆయన బాధపడాలి. నాలా బాధ ఆలదున్నట్టుంది. ఈ పద్ధతి కాదంటాడు. కాస్త తీవ్ర అవమానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి. రాలే ఇవ్వండి పాపం. నేను మాట్లాడుతూ ఏగా నువ్వు చెప్పేది ఏముంటలే మాకు తెలియదా నీ గురించి అని వెళ్ళిపోయారేమో జనాలు. ఆగన్నా ఇక పాపం ఫంక్షన్ హాల్ నిండి ఉంటే 75% మంది వెళ్ళిపోయి 25% మంది కూర్చురట. మా ఎంపీ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడి 4 విషయాలు చెప్పాలని యాక్చువల్గా అయ్యాను. నాకు వైరల్ ఫీవర్ ఉన్నా టీచర్స్ ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. నాకు బాధ వేసిన విషయం ఏంటంటే నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను తెలుసుకోరు. 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉండాలంటే నేను మాట్లాడుతుంటే 50% హాల్ పోయి డైనింగ్ హాల్లో ఉన్నది, నేను ఖాళీ కుర్చీలతో మాట్లాడినట్టుందని చెప్పని అంటారు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, టీచర్లకు మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 లోపు తినే అలవాటు. ఎందుకంటే పిల్లలతో పాటు వాళ్ళకు కూడా అది అలవాటు అయిపోయింది. నువ్వు 2-3 గంటల దాకా మీటింగ్ పెట్టి నేను చెప్పే సొల్లినాలంటే ఎందుకు కూర్చుంటారు? వాళ్ళకి ఆకలి కాదా? వాళ్ళకి అలవాటు అయిపోయింది. కొంతమందికి పొద్దున్నే తినే అలవాటు ఉంటుంది, కొంతమందికి మధ్యాహ్నం 1 నుంచి 1:30 లోపే ఆకలి అవుతూ ఉంటుంది. వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. వాళ్ళ ఆ టైం మెయింటైన్ చేసిరు. ఇక నేను పోయి నేను మాట్లాడదాకా ఉండాల్సిందే, మీరు పేగు మార్చుకోవాల్సిందంటే కుదరదు. ఇది ఉండదు అట్లా. ఇగో జేఎన్టీయూ పరిస్థితి చూడరు. ఇగో జేఎన్టీయూలో రాజన్న సిరిసిల్ల జేఎన్టీలో వసతుల కరువు, కట్టని బిల్డింగ్, కాంట్రాక్టు ప్రొఫెసర్ల బోధన, కిరాయి భవనాల్లో హాస్టల్ నిర్వహణ, అంధకారంలో 1100 మంది విద్యార్థుల భవిష్యత్, కలెక్టరేట్కు విద్యార్థుల నడక, సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. జేఎన్టీయూ సర్వనాశనం అయిపోయింది. ఆ రెడ్డి వీసీని తెచ్చిపెట్టిరు. వాడు వాడిందే ఆట పాడిందే పాట. మొత్తం దీంట్లో వేం నరేందర్ రెడ్డి ఏలు పెట్టి జేఎన్టీయూ విద్యను సర్వనాశనం చేసిండు. జేఎన్టీయూను అటు ఇంజనీరింగ్ విద్యను ఇటు మెడికల్ విద్యను రెండింటిని సర్వనాశనం చేసింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.